అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. క్రమశిక్షణతో కూడిన జీవితం ఎప్పుడూ పశ్చాత్తాపపడే పరిస్థితిని తీసుకురాదు. జీవితంలో కొందరి దెబ్బల వల్ల నొప్పి తెలియదు, కానీ దారి తెలుస్తుంది. ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు, బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. జీవితం చక్రం లాంటిది. అది తిరుగుతున్నంత కాలం క్రింద ఉన్నవారు పైకి, పైన ఉన్నవారు క్రిందకు మారుతూ ఉంటారు. నాయకుడిగా ఎదగాలంటే నలుగురిని కలుపుకుపోవాలి, నలుగురి కష్టాలలో పాలు పంచుకోవాలి, నలుగురికి అండగా తానున్నాననే భరోసా కలిగించాలి. ఉబ్బులను చూసి కుండలో నీళ్లు ఒలకబోసుకోకు, ఎందుకంటే ఉరిమే ప్రతి మేఘం మెరియకపోవచ్చు. ఈ ప్రపంచంలో ఎన్నో రుగ్మతలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం మీ చిరునవ్వు. ఏడవడం వలన కళ్ళు శుభ్రమవుతాయి, కంటి దృష్టి చురుగ్గా ఉంటుంది, మనసులోని బాధ తగ్గుతుంది. సహనం అనేది ఎలా ఉండాలంటే, ఎవరైనా మనల్ని అవమానించారంటే తర్వాత వాళ్ళు తప్పు చేశామే అని పశ్చాత్తాపపడేలా ఉండాలి. ఆప్యాయంగా పిలిచేవారు, అభిమానంగా చూసేవారు అరుదుగా ఉంటారు. అటువంటి వారు మన నుంచి ఏమీ ఆశించరు, ప్రేమతో కూడిన ఒక పలకరింపు తప్ప. ప్రేమకి బ్రేకప్ ఉంటుందేమో కానీ స్నేహానికి కాదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈ స్నేహం ఇలాగే ఉంటుంది మిత్రమా. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చోకండి. అలా ఆలోచిస్తే నీవు నీ జీవితంలో బాగుపడవు. జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు, ప్రతి ఒక్కరి గుండెల్లో దాచుకునే ఒక జ్ఞాపకం. మంచితనం అనేది మోసపోవటానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమైంది. ప్రపంచానికి నీవు ఒక మామూలు మనిషివి మాత్రమే, కానీ నీ పైన ఆశలు పెట్టుకున్న నీ కుటుంబానికి నువ్వే ఒక పెద్ద ప్రపంచం. నువ్వు ప్రేమించే వాళ్ళని భరించడం నేర్చుకో, నిన్ను భరించే వాళ్ళని ప్రేమించడం నేర్చుకో. నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి, ఎందుకంటే మనకు రేపటి రోజున సమయం ఉండవచ్చును, కానీ బంధాలు ఉండకపోవచ్చు. మనిషి నమ్మాల్సింది తన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, కానీ విధిని కాదు. నిన్ను వద్దనుకుని వెళ్ళిన వారు తిరిగి వచ్చి తలుపు తడితే తలుపు తెరిచే ముందు 1-2 సార్లు ఆలోచించు. బంధం బరువు కాకూడదు, ప్రేమ విరక్తి చెందకూడదు, మాటతో విసుగు రాకూడదు, ప్రవర్తనతో పరువు పోకూడదు, ఆలోచనలు మితిమీరకూడదు. హద్దు దాటితే అన్నీ ప్రమాదమే. కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. విమర్శలను తప్పించుకోవాలంటే ఏమీ అనవద్దు, ఏమీ చేయవద్దు. అప్పుడు నిన్ను ఎవరూ విమర్శించరు. నీ జీవితంలో 2 రోజులు ప్రాముఖ్యమైనవి: నీవు పుట్టినరోజు, నిన్ను నీవు తెలుసుకున్న రోజు. ప్రశాంతత అనేది ముత్యపు చిప్పలో ముత్యపు లాంటిది. దానిని పొందటం చాలా కష్టం, కానీ పొందినట్లయితే మాత్రం జీవితమే ప్రకాశవంతంగా మారిపోతుంది. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది, పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. యుద్ధం నీది, పోరాటం నీది, అయినా ఎవరో వచ్చి నిన్ను గెలిపిస్తారు అని ఎదురుచూడటం మూర్ఖత్వం అవుతుంది. మనుషులను నమ్మకపోతే అనుమానస్తుడు అంటారు, అదే నమ్మితే అమాయకుడు అంటారు. పలకరింపులో ఆప్యాయత లేకపోయినా పర్వాలేదు, కానీ మనమే ప్రాణం అనుకుంటున్న వారిని అర్థం చేసుకోవడంలో ఆప్యాయత చూపించాలి. తప్పు ఎవరిదైనా కావచ్చు, ఒక్క మాట తగ్గి బ్రతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలు చెప్పినంత సమానం. జీవితం అంటే భౌతిక సుఖాలు మాత్రమే అన్న భావం నుంచి బయటపడి ఈర్ష్య, ద్వేషం వంటి వాటిని నిగ్రహించుకోగలిగితే ఎదుగుతాము. స్త్రీ తన భర్తతో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేమను చూపిస్తూ మగవాడిని ఆకర్షించాలి. ఇలా చేస్తే మగవాడు అక్రమ సంబంధాలు పెట్టుకోడు.